హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఏపీ రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణంపై ఒక క్లారిటీని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు చక్కటి కబురు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆర్టీసీ ద్వారా మహిళలకు పూర్తిగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. ఈ ప్రయాణానికి ప్రత్యేకంగా జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. అయితే ప్రయాణించేటప్పుడు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో, ప్రభుత్వ రాయితీ వల్ల ఎంత డబ్బు ఆదా అయ్యిందో టికెట్ పై స్పష్టంగా ముద్రించాలి అని సీఎం ఆదేశించారు. దీనివల్ల ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం విలువ స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ టికెట్ల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే ఆధార్ ఆధారంగా లబ్ధిదారులను గుర్తించేలా డిజిటల్ వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే స్మార్ట్ కార్డులు కూడా జారీ చేయవచ్చు. అయితే జూలై 21న అమరావతిలోని సచివాలయంలో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని త్వరగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో ఇదివరకే అమలవుతున్న స్కీమ్ ను విశ్లేషించి ఏపీలో ఎలాంటి ఆర్థిక భారం వస్తుందో అధ్యయనం చేయాలని సూచించారు. అయితే ఈ పథకం వల్ల ఆర్టీసీపై భారం పడకుండా ఉండేందుకు కొత్త ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారు. నిర్వహణ ఖర్చు తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. అయితే అది అలా పక్కన పెడితే ఇకపై ఆర్టీసీ కొనుగోలు చేసే బస్సులన్నీ ఏసీ ఎలక్ట్రికల్ బస్సులే కావాలని సీఎం సూచించారు. అవసరమైతే విద్యుత్ ఆర్టీసీ డిపోల దగ్గరే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి డిపోలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అయితే ఈ పథకం అమల్లో అవినీతి, దుర్వినియోగం జరగకుండా పటిష్టమైన మెకానిజం ఉండాలని అన్నారు. అయితే పారదర్శకతకు పెద్దపీట వేయాలని, పథకాన్ని ప్రజలు నమ్మకాన్ని తగినట్టుగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టంగా వ్యక్తం చేశారు. అయితే సీఎం చంద్రబాబు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం నుంచి ఉచిత బస్సు పథకం అమలుకు ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అయితే ఇందుకోసం బీహార్, తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక సిబ్బందితో పాటు ఇక్కడ కార్మికులను ఉపయోగించి వర్క్షాప్ లో పనులు చేయిస్తున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం అమలు తేదీ దగ్గర పడుతుండడంతో మరింత వేగం పెంచారు. మహిళల సౌకర్యార్థం బస్సు మధ్యలో తలుపులు ఏర్పాటు చేయిస్తున్నారు. అలానే ఎక్కువ శాతం సీట్లు వనితలకు కేటాయించేలా ప్రత్యేకంగా కొన్నిటిని పసుపు రంగులు వేయిస్తున్నారు. వాటిలో భాగంగా అయితే వాటిలో పూర్తిగా మహిళలే కూర్చుంటారు. ఇలాంటి మార్పులతో ఇప్పటికే 90 బస్సులు సిద్ధమయ్యాయి. అయితే ఈ పథకం అమలులో ఇతర రాష్ట్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఇక్కడ చోటు చేసుకోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఈ పథకానికి ఏపీలోని ఎవరెవరైతే మహిళలున్నారో అందరూ అర్హులే అని అర్థమవుతుంది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణంకి ఏపీలోని ఎవరైతే మహిళలున్నారో వాళ్ళందరూ ఈ పథకానికి అర్హులే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.